నన్ను నైస్గా బయటికి రప్పించి తనని లోపలికి పంపించి కబోర్డ్లో నుంచి ఏదో పేపర్ కొట్టేయమన్నారు. అది అంటే ఆ పేపర్లో ఏదో తప్పుంది అంతే కదా? ఏ అది లైవ్ వద్దమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంట్రా అత్తయ్య అంటే ఇందులో ఏం రాసింది? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. మీరు ముగ్గురు డ్రామా చేసి ఇది తీసుకోవాలనుకుంటుంటే అంతగా ఏం రాసి ఉంది ఇందులో? రవి వద్దమ్మా ప్లీజ్ అమ్మా, చదవద్దమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట ఎందుకు చదవద్దురా? మీనా కొంచెం ఓపిక పట్టు, మేం చెప్పేది విను. మీరు భయపడేది చూస్తుంటే ఇందులో ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. లేదు మీనా. అత్తయ్య అదంతా ఏం లేదు అత్తయ్య, చెప్పేది వినండి. అదిలా ఇవ్వండి ఇవ్వండి. మీనా అది బంగారి పర్సనల్, అది మనం తీసి చదవడం అనేది తప్పమ్మా. అది తనకి ఇచ్చేసేయమ్మా. తన పర్సనల్ పేపర్ నా కబోర్డ్లోకి ఎందుకు వచ్చింది? అది ఏదో మిస్ అయి వచ్చింది అంతే. లేదు, తను మాత్రం కంగారు పడితే పర్వాలేదు. లేదు, మీరిద్దరు కూడా కంగారు పడుతున్నారంటే ఇందులో ఏదో ముఖ్యమైన విషయం ఉంది. ఇవ్వరా? నీకెంత ధైర్యం ఉంటే నా చేతిలో నుంచి లాక్కుని చించి పడేస్తావు? నువ్వు నన్ను కొట్టేసినా పర్వాలేదమ్మా, నువ్వు అది మాత్రం చదవకూడదమ్మా. రవి, మర్యాదగా చెప్పు, అందులో ఏముంది? అందులో ఏముంది? ఎందుకు అందరూ నా దగ్గర దాస్తున్నారు? అందరూ కలిసి ఏం డ్రామా ఆడుతున్నారు? చెప్పండి చెప్పండి. బంగారి, అందులో ఏముంది? అత్తయ్య అందులో ఏం లేదు అత్తయ్య. మీనా చెయ్యి వదలరా. ఏమైంది మీనా? అత్తయ్య, వీడు తాగనే లేదు, తాగినట్టు నటించి నిద్రపోతున్న నన్ను బయటికొచ్చేలా ప్లాన్ చేసి బీరువా తీసి ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకున్నారు. అది ఏంటి అని అడిగితే అందరూ కలిసి దాయాలని చూస్తున్నారు. అది నేనే చదివి చూద్దామనుకుంటే రవి దాన్నలా చించి పడేశాడు. చూడండి అత్తయ్య, ముగ్గురు కలుసుకుని ఏదో ఒక పెద్ద నిజమే దాస్తున్నారు అత్తయ్య. రవి, జాను ఏం జరిగింది? ఏం లేదు జాను, అమ్మే ఏదో ఊరికి వాగుతుంది. నోరు మీరా, చిరిగిపోయింది కదా, అది కూడా కలపలేని విధంగా ఎలా చించాడు చూడు. ఏంటిది? నిజం చెప్పు, చెప్తున్నామా లేదా? బంగారి, అమ్మా, అబద్ధం చెప్పవని ఎవరిని మోసం చెయ్యవని నేను నమ్ముతున్నాను. ఏం పనులివన్నీ? అమ్మా అది ఏంటంటే జయరాం, నువ్వు చెప్పు. అది ఏంటంటే జాను